దిస్ ఇస్ మై ఆడిషన్ ఫర్ వైట్ గోల్డ్ కంటెస్ట్ టు ఎంటర్ ఇంటూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నా పేరు మేఘ్న. నేను పుట్టి పెరిగిందంతా ఉత్తరాంధ్ర మన్యం జిల్లా మంగళాపురం అనే చిన్న విలేజ్. మాదొక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అన్నింటికి సపోర్ట్ చేసే అమ్మ, ఈయన చెప్పిన నువ్వు చెప్పే నాన్న, ప్రేమగా చూసుకునే ఒక అక్క. ఇంకా నా విషయానికి వస్తే నేను ఒక మొండి అల్లరి పిల్లని. ఎంత మొండిదాన్ని అంటే నా చిన్నప్పుడు మా నాన్న రేపటి నుంచి నువ్వు స్కూల్లో డాన్స్ చేయొద్దు అంటే ఏదో హైకోర్టులో కేసు పడిపోతే సుప్రీంకోర్టులో వేసినట్టు మా తాత దగ్గరికి వెళ్ళి ఏడ్చి మరీ పర్మిషన్ తెచ్చుకుని డాన్స్ చేసే రకాన్ని. అంతేకాదు నేను ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్. ఎలా అంటారా, మా నాన్న చదువు అయిపోయింది కదా ఇంకా పెళ్లి చేసుకుంటే చదువుకుంది పెళ్లి చేసుకోవడానికి కానీ ఇంట్లో ఫైట్ చేసి మరీ బయటకు వచ్చి హాస్టల్లో ఉండి జాబ్ తెచ్చుకుని ఆఫర్ లెటర్తో ఇంటికి వెళ్ళే రకాన్ని. ఇంకా నా కోసం చెప్పాలంటే నేను కోరుకునేది సాధించడం కోసం ఎంతైనా ఫైట్ చేస్తాను, చాలా లాయల్ గా ఉంటాను, ఇంకా గివ్ అప్ ఇచ్చే ఛాన్సే లేదు. ఎలా అంటారా, నా 11 years ఆఫ్ లవ్ కాపాడుకోవడానికి మా నాన్నతో 6 years ఫైట్ చేసి మరి ఆయన చేతుల మీదగానే నాకు పెళ్లి అయ్యేలా నేను చేసుకున్నాను. అక్కడితో ఆగిపోయి అనుకుంటారా? లేదండి, లైఫ్ లో రిలాక్స్ గా ఎంజాయ్ చేసే అవకాశం నాకున్నా ఐ ఆల్వేస్ చూస్ అ డిఫరెంట్ పాత్. నాకు లైఫ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒక కంఫర్ట్ జోన్ లో సేఫ్ ప్లే ఆడే రకం నేను కాదు. అది లైఫ్ అయినా బిగ్ బాస్ హౌస్ అయినా. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ డ్రీమ్ ని నా డ్రీమ్ గా అనుకుని కొన్ని లక్షల్లో అప్పు చేసి మరి చాలా కష్టపడి వీ స్టార్టెడ్ ఏ బిజినెస్. సక్సెస్ ఆర్ ఫెయిల్ మేము అనుకున్నది చేయగలిగాం. నా వరకు పరిగెత్తి ఓడిపోయిన వాడు కంటే పరిగెత్తకుండా ఆగిపోయిన వాడే నిజంగా ఓడిపోయినవాడు. అప్పటి వరకు నేను ఛాలెంజెస్ ఎదురెళ్ళదని, కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో లైఫే నాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇచ్చింది. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే, ఒక పక్క లక్షల్లో పెట్టిన బిజినెస్ లాస్, ఇంకో పక్క నేను 2nd month ప్రెగ్నెంట్. నేను 2 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఒక పక్క ఫిజికల్లీ, ఒక పక్క మెంటల్లీ, ఒక పక్క ఫైనాన్షియల్లీ ఇంత ప్రెజర్ని ఒకేసారి హ్యాండిల్ చేశానంటే మీరు నమ్ముతారా? బట్ ఎస్, నేను ఆ ప్రెజర్ని దాటొచ్చాను. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు తల్లివి కూడా అయ్యావు. ఇకనైనా బుద్ధిగా ఉన్న జాబ్ని చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ పాపని చూసుకో, ప్రశాంతంగా ఉండు అని ఎంతమంది ఎన్ని చెప్పినా ఓడిపోతే ఆగిపోయే రకాన్ని నేను కాదు కదా. అందుకే ఎక్కడైతే ఆపేసానో అక్కడే మొదలు పెట్టాను. ఎన్నో ఇయర్స్ గా ప్రైవేట్ గా ఉన్న నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని పబ్లిక్ చేశాను. మళ్ళీ నాకు ఇష్టమైన డాన్స్ చేయడం మొదలు పెట్టాను. కంటెంట్ కూడా క్రియేట్ చేయడం మొదలు పెట్టాను. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ లవ్ బిగ్ బాస్ షో అండ్ నాకు ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే చాలా ఇష్టం. వీటన్నిటికంటే కూడా నా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ ఫర్ బిగ్ బాస్ అని నేను నమ్ముతున్నాను. ఫైనల్ గా నాకు ఒకటే కోరుకుంది. నా చిన్నప్పుడు మా పేరెంట్స్ కి నా డ్రీమ్ ఇదని చెప్తే దాన్ని వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ నేను నా కూతురికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసినా ఎప్పుడైనా తనకు ఒక సమస్య వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆ సమస్యకి సమాధానం నా జర్నీ అయ్యి ఉండాలి. సో ఇలాంటి ఛాలెంజెస్ ఎన్ని ఫేస్ చేసైనా సరే నేను నా కూతురికి ఇన్స్పిరేషన్ గా ఉందాం అనుకున్నాను. థ్యాంక్ యూ వైట్ గోల్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బిగ్ బాస్, సీ యు సూన్. బిగ్ బాస్ 10.